హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సల్మా ఫ్రమ్ ఓ మై చీట్ మీల్స్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో దాల్ తడక జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పప్పుని ఉడికించుకోవడానికి కుక్కర్లో పచ్చశనగ పప్పు, మసూరు పప్పు, పెసరపప్పు అన్నీ కలిపి ఒక కప్పు తీసుకోండి. దాంట్లో 1/4 స్పూన్ పసుపు, 2 పచ్చిమిర్చి, ఒక 250 ml వాటర్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. కుక్కర్ నుంచి ప్రెషర్ వెళ్ళిన తర్వాత దాంట్లో యాడ్ చేసిన గ్రీన్ చిల్లీస్ పక్కన పెట్టి స్మాషర్ హెల్ప్తో కొంచెం స్మాష్ చేసి కొంచెం దాల్గా ఉంటేనే దాల్ తడక టేస్ట్ అనేది బాగుంటుంది. దాల్ తడక చేయడానికి 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది చాపర్తో కాకుండా కూడా మీరు నార్మల్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరో పక్కన ఒక కడాయిలో 2 స్పూన్ ఆయిల్, 2 స్పూన్ ఘీ యాడ్ చేసుకొని దాంతోపాటు కట్ చేసుకొని ఉన్న గార్లిక్ పీసెస్ యాడ్ చేసి ఒక 1/2 స్పూన్ జీలకర్ర అండ్ 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసి దాంతోపాటు మనకు టేస్ట్కి తగినట్టు ఉప్పు కూడా యాడ్ చేయండి. మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న దాల్ని కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు తడక వేయడానికి ఒక 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసి 5 గార్లిక్ పీసెస్, కొంచెం కరివేపాకు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసి ఒక 1/4 స్పూన్ కారం యాడ్ చేసి కొంచెం ఒక 1 మినిట్ సాటే ఇవ్వండి. ఈ తడకాని దాల్ పైన వేసి లిడ్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు జీరా రైస్ చేసుకోవడానికి ఒక 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకొని ఒక 1/2 అవర్ సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ని కుక్ చేసుకోవడానికి ఒక వెజల్లో వాటర్ యాడ్ చేసి దాంట్లో 1 స్పూన్ ఉప్పు, 2 స్లైస్ లెమన్, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వాటర్ని బాగా బాయిల్ చేయాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం సోక్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసి ఒక 70% కుక్ చేసుకోవాలి. 70% కుక్ అయిన తర్వాత రైస్ని వాటర్ నుంచి ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జీరా రైస్ చేసుకోవడానికి ఇంకో సపరేట్ వెజల్లో ఒక 2 స్పూన్ ఆయిల్, ఒక 2 స్పూన్ ఘీ యాడ్ చేసి అది వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి దాంతోపాటు కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసి ఒక 2 మినిట్స్ సాటే చేయండి. సాటే అయిన తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దమ్మిచ్చేయండి. జీరా రైస్ అండ్ దాల్ తడక రెడీ అయిపోయింది. మీరు ఈ రెసిపీ ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టాటా, బాయ్.